లలితా త్రిపుర సుందరీదేవి పరాశక్తి యొక్క రూపం మరియు శ్రీ విద్య యొక్క దేవత. లలితాదేవి త్రిపురత్రయం యొక్క రెండవ రూపం మరియు బ్రహ్మ, విష్ణువు, శివుడు కంటే ముందున్న ఆదిమ శక్తిగా పరిగణిస్తారు. లలితాదేవి అందమైన దయగల దేవతగా చిత్రీకరించబడింది. అయితే విశ్వసనీయతను పునరుద్ధరించడానికి మరియు విశ్వాన్ని రక్షించడానికి అవసరమైనప్పుడు లలితాదేవి ఒక భయంకరమైన మరియు శక్తివంతమైన యోధురాలిగా మారుతుంది. లలితా త్రిపుర సుందరి దేవి కథ బండాసురుడు అనే రాక్షసుడితో ముడిపడి ఉంది. పురాణ కథనం ప్రకారం బండాసురుడు, అతని సోదరులు విసుక్రుడు మరియు విషంగుడు శివుని మూడవ కన్ను నుండి పుట్టారు. వీరు దేవతలను మరియు ఋషులను చాలా ఇబ్బంది పెట్టేవారు. బండాసురుడు తన తపస్సుతో శివుడి నుండి ఒక వరం పొందుతాడు. దాని ప్రకారం ఎవరైతే తనతో యుద్ధం చేస్తారో వారి సగ భాగం బలాన్ని పొందుతాడు. ఈ సమస్యతో స్థిర దేవతలు లలితాదేవిని ప్రార్థిస్తారు. అప్పుడు లలితాదేవి తన సైన్యంతో కలిసి బండాసురుడితో యుద్ధానికి బయలుదేరుతుంది. ఈ యుద్ధంలో లలితాదేవి బాలా త్రిపుర సుందరి రూపంలో 100 హంసలచే లాగబడే రథంలో యుద్ధానికి దిగి బండాసురుడిని సంహరించి దేవతలను, ఋషులను రక్షిస్తుంది. అశ్వీజ శుక్ల పంచమి శ్రీ లలితా పంచమి. ఈ పంచమి నాడు లలితాదేవిని ప్రత్యేకంగా విశేషంగా భక్తులు పూజిస్తారు. ఈ రోజున శ్రీ లలితా సహస్రనామం, శ్రీ లలితా పంచరత్నం, శ్రీ లలితా పంచవింశతి ఇలా వివిధ స్తోత్రాలతో లలితాదేవిని అర్చిస్తారు. భక్తి శ్రద్ధలతో శ్రీ లలితాదేవిని పూజించిన వారు అమ్మవారి కృపకు పాత్రులవుతారు. శ్రీ లలితాదేవిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, సకల విజయాలు చేకూరుతాయని పురాణోక్తి.